లాస్ట్ 2 మ్యాచెస్లో ఈజీగా చేసి గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్లో మాత్రం ఇంగ్లాండ్ పేస్ దెబ్బకి తడబడింది. ముచ్చటగా మూడోసారి టాస్ గెలిచిన టీమిండియా మరోసారి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగితే ఇండియా ఒక మార్పుతో వచ్చింది. హర్షదీప్ సింగ్కి రెస్ట్ ఇచ్చి సమీని ప్లేయింగ్ 11లోకి వచ్చారు. ఈ రోజు మ్యాచ్లో ఇంగ్లాండ్ని ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు మన బౌలర్స్. కేవలం 19 పరుగుల డిఫరెన్స్లోనే 5 వికెట్స్ తీసి ఇంగ్లాండ్ని కోలుకోలేని దెబ్బతీశారు. బట్ స్టిల్ లాస్ట్లో లివింగ్స్టోన్ నుండి భారీ షాట్స్ రావడంతో 171 పరుగులు చేయగలిగింది. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి తన కెరియర్లోనే 2వ 5-4 తీశారు. అలానే ఇంగ్లాండ్పై బైలేటరల్ T20 సిరీస్లో 10 వికెట్స్ తీసిన ఏకైక ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్లో వరుణ్ 5 వికెట్స్, హార్దిక్ 2, అక్షర్, బిష్నోయ్కి చెరో 1 వికెట్ దొరికింది. సో 20 ఓవర్స్ ముగిసేసరికి ఇంగ్లాండ్ 171/9గా ఉంది. అయితే గత 2 మ్యాచెస్లో ఈజీగా చేసిన టీమిండియా ఈ మ్యాచ్లో మాత్రం ఇంగ్లాండ్ పేస్ దెబ్బకి తడబడింది. కేవలం 145 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్యా 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్స్లో ఓవర్టన్ 3, అర్చర్, కార్స్ 2, వుడ్, రషీద్ చెరో 1 వికెట్ తీశారు. దీంతో టీమిండియా 26 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడి ఈ సిరీస్ని 2-1తో స్టిల్ లీడ్ చేస్తుంది. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.